బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. నదుల అనుసంధానం జరిగితేనే రాష్ట్రానికి ఉపయోగమన్నారు చంద్రబాబు. 90% ప్రాజెక్టులను టీడీపీఏ ప్రారంభించిందన్నారు. పోలవరం నుంచి నదుల్ని అనుసంధానిస్తామన్నారు. లెఫ్ట్ కెనాల్ ను ఉత్తరాంధ్ర నదులు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో భేటీ అయిన సీఎం రేవంత్ స్కిల్ యూనివర్సిటీ, ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ పై చర్చించారు. రాష్ట్రంలో 6 డేటా కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు మైక్రోసాఫ్ట్ మొత్తం 32,000 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. సంధ్యా థియేటర్ ఘటనపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతా కలిసి అల్లు అర్జున్ ని ఒంటరిని చేశారన్నారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారన్నారు. వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిందన్నారు. పవన్ కు రేవంత్ ఏ విషయంలో గొప్పగా కనిపించారని ప్రశ్నించారు బండి సంజయ్. సీఎం 6 గ్యారెంటీలని పక్కదారి పట్టించారని చూస్తున్నారన్నారు. అల్లు అర్జున్ కి రేవంత్ కి 14% కమిషన్ దగ్గర చెడిందేమో అని ఆరోపించారు. 2025లో బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎన్నికుంటుందని, గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు కేటీఆర్. బీసీలను, రైతుల్ని రేవంత్ మోసం చేశారన్నారు. తనపై పెట్టిన కేసులు ఏవీ నిలబడవని ఆయన అన్నారు. న్యూ ఇయర్ వేడుకలపై ఏపీ పోలీసులు ఆంక్షలు విధించారు. అందరూ రూల్స్ ఫాలో కావాలన్నారు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు. ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగడానికి వీల్లేదని, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తామని చెప్పారు ఆయన. ఎన్నికల వేళ పూజార్ల కోసం ఓ పథకాన్ని ప్రకటించారు కేజ్రీవాల్. గురుద్వారాతో పాటు ఇతర ఆలయాల్లో ఉన్న పూజారులకు నెలకు 18,000 రూపాయలను చెల్లిస్తామని చెప్పారు. ఇలాంటి పథకం ఎక్కడా లేదన్నారు. సంభల్లోని షాయి జామా మసీద్ ముందు పోలీస్ చౌక్ నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. ముస్లింలుండే ప్రాంతాల్లో విద్యా సంస్థలు, ఆసుపత్రులను ఏర్పాటు చేయాలన్నారు ఓవైసీ. బాధిత కుటుంబాన్ని సమాజ్వాదీ నేతలు పరామర్శించారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.